తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత భక్తుల కంటపడింది. భయాందోళనకు గురైన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అరుపులు, శబ్దాలు చేస్తూ చిరుతను అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు. అలిపిరి నడక మార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రివేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే భక్తుల భద్రత కోసం అలిపిరి నడక మార్గంలో నిఘాను మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటు తిరుపతి ఉపాధ్యాయ నగర్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అపార్ట్మెంట్ ముందు నుంచి వెడుతూ చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. గత నెలలో కూడా ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. దున్నపోతును హతమార్చేందుకు యత్నించిందని కూడా వెల్లడించారు. చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. అటు అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చిరుత సంచరించే ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్థానికులు ఒంటరిగా తిరగొద్దని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.